మనుషులు మరి మనము స్థిరమైన మనము కుటుంబంలో మన బాధ్యత, సంఘంలో మన బాధ్యత, మరి సమాజంలో మనం ఎలా ఉంటున్నాం, అన్నిటికంటే అన్ని జనుల మధ్య మనం ఎలా ఉంటున్నామో, మన సాక్ష్యాన్ని ఎలా కాపాడుకుంటున్నామో, మరి ఎవరికి వారిని వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి ఇప్పుడు మనలో ఎవరు సోలు చెప్పించుకునేవారు లేరని నేను నమ్ముతున్నా. హల్లెలూయా. ఒకవేళ అలాంటి వారు ఉంటే దేవుని స్తోత్రం, ఇక మీదట ఆ కర్ణ పిశాచుల దగ్గరికి, ఎందుకంటే అండి మనం పైకి భక్తిగా కనబడతాం, లోపలంతా మనది ఏంటంటే ముసుగు, భక్తి ముసుగు. లోపలంతా ఇవాళ పెళ్లి పెట్టుకుంటారు, రేపు మంచి చెడు చూసుకొస్తాక ఎక్కడికో వెళ్తాం. పిల్లడు జ్వరం వచ్చిందంటే అంతరాలు ఎక్కించుకొస్తాక వెళ్తారు. ఆ అంతరాలు వేసేవాడు ముడుకు ఒక దెయ్యాన్ని వేసి ముడేస్తాడు, మీకు తెలుసా? ఇక ఆ దెయ్యాన్ని సాయంత్రం వీళ్ళలో నుంచి వెళ్ళవో, ఇక అందుకే వీళ్ళు ఏడవడం. అర్థమవుతుందండి మీకు? మా తాడు ఎక్కించుకొచ్చామండి, అంతరం ఎక్కించుకొచ్చాము, ఏమైంది జ్వరం తగ్గిపోయింది అనుకుంటే ఆడు ముడుకు ఒక దురాత్మను ముడేసి నీ పిల్లోడికి కట్టినప్పుడు ఆడు ఎందుకు పెడతాడు? ఇంకా దురాత్మ ఒక చోట ఉంటే సంతోషిస్తాడు. అందుకని కొన్ని విషయాల్లో మనము దేవుణ్ణి కలిగిన మనం కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు, ఇబ్బంది, వస్త్రహీనత, కరువు ఏదొచ్చినా వాటిలో నిలబడటం నేర్చుకోవాలి, వాటిని జయించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు అన్ని ఇచ్చిన వాడు మనకంటే బలవంతుడు, మనకంటే విజయవంతుడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగిన మనం కూడా అన్ని విషయాల్లో గొప్పగా ఉండాలి. కొన్ని విషయాల్లో భక్తి, కొన్ని విషయాల్లో మరి ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు. ఇక్కడున్న సేవకులందరికీ మాకు లెక్కప్ప చెప్పడం లేదు, కానీ దేవుడు మనల్ని సేవకులందరినీ ఒక పైన ఉన్న సీసీ ఫుటేజ్లో మనం ఫుటేజ్ అవుతున్నాం. గుర్తుంచుకోండి, అర్థమైంది? ఎవరు ఆ సీసీ ఫుటేజ్? యెహోవా దేవుడే. ఎందుకంటే ఆయన అక్కడ ఉంది పెద్ద కెమెరా, ఇక్కడ ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు, కానీ అక్కడ ఉంది. రేపు ఆ కెమెరా ఓపెన్ చేస్తే ఇదేంటి ఎంత ప్రార్థన చేస్తే మనం ఎట్లా ఊసిలాడుకున్నాము, అక్కడ ప్రార్థన జరిగితే ఇక్కడ పచ్చీసులాడేమో, అక్కడేమో స్త్రీల కూడికి వెళితే అమ్మగారు మనం టీవీ పెట్టుకొని ఇప్పుడు స్త్రీల చేతుల్లో రెండు ఉంటాయి, ఒకటేమో ఏసీ రిమోట్, ఒకటేమో డబ్బాలు. ఏ డబ్బాలు? సెల్ ఫోన్. ఇక ఇది రీల్ చూసుకుంటా ఏసీ వేసుకొని హాయిగా అదే అన్నట్టు యూట్యూబ్లో వస్తుందిగా వాక్యం. అందుకే అమ్మగారులకు మాకు యూట్యూబ్లే. ఎందుకంటే యూట్యూబ్లో మాత్రం వింటున్నారా? వెంటనే విని మళ్ళీ సేవకులను విమర్శిస్తున్నారు, అవునా కదా? అందుకే యూట్యూబ్లు కాదు, యూట్యూబ్లు కాదు, మన దగ్గర ఉంది ఒక పెద్ద పరిశుద్ధ గ్రంథం. అది రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటే మనం దాని అంత ఔషధం మరొకటి ప్రార్థన. మనందరికీ ప్రార్థన ఒక రెక్క, వాక్యము ఒక రెక్క. ఒక విశ్వాసికి రెండు రెక్కలు ప్రభు దగ్గరికి ఎగరటానికి ఆధారం. ఆ రెండు రెక్కలు ఏంటో తెలుసా? ఒక రెక్క ప్రార్థన, ఒక రెక్క పక్షిరాజుకి రెండు రెక్కలు ఎగరటానికి ఆధారం అయితే, దేవుని రక్తంలో, గొర్రెకల విలువైన రక్తంలో కడగబడి శుద్ధి చేయబడిన మనకి రెండు రెక్కలు అవసరం. ఒకటి ప్రార్థన, ఒకటి. ఈ రెండు లేకపోతే నీ జీవితం శూన్యం. నువ్వు ప్రభువును కలిగి ఉన్నా సున్నానే. కనుక మనం ఏ స్త్రీలాగా ఉంటున్నామో మరి విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాలను మనం అన్వయించుకొని, ఆపాదించుకొని ప్రభువులో మరి స్థిరపడి, మరి మన కుటుంబాలన్నిటినీ, మనతో పాటు మన భర్త, మన బిడ్డలు కూడా ఎక్కడ కనబడాలి? సమాజంలో కనబడాలి కదండి. ఆదివారం ఇస్తే మనందరం కొంతమంది ఈ మధ్య మరీ ఆదివారం ఎగ్గొట్టి ఫంక్షన్లకి ఆదివారం మీద సెలవు ఇవ్వాలి, మాసాలు ముక్కలు కక్కలు ఉండికి తినాలని. కొంతమంది ఏంటంటే పిల్లలు లేటుగా లేచారు, అమ్మగారు ప్రార్థనకు రాలేదంటే మన చుట్టాలు వచ్చారని, ఇవన్నీ కబుర్లు. ఎందుకంటే రక్షణ ఆయన దగ్గర ఉంది, నిర్లక్ష్యం మన దగ్గర. ఇవన్నీ మనకు ఆటంకాలు ఎవరు పెడుతున్నారు? దేవుడు పెడుతున్నారా? మనమే పెట్టుకుంటున్నాం. సాధారణ కూడా పెడతారు. చుట్టాలు నీకేమన్నా గుడికి వెళ్ళొద్దంటారు, వస్తే అమ్మ ఇగో వంట వండుకోండి, లేదంటే చర్చికి రండి, లేకపోతే మా ఇంటికి ఆదివారం రావద్దని చెప్పండి బ్లెంట్గా. హల్లెలూయా. మంచిది. విన్న వాక్యాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన అందరం కూడా కళ్ళు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. అమ్మగారు సమస్త స్థుతులు